వచ్చే 2 వారాలుగా గ్లోరీ, మహిమ అన్న మాటతో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మొదటిగా మహిమ పట్టబడెను అన్న మాటతో మనం ధ్యానించినాం అంతకుముందు వారం. తర్వాత లాస్ట్ వీక్లో గ్లోరీ డిపార్టెడ్, మహిమ వెడలిపోయెను అన్న మాట మనం ధ్యానించినాం. 2 సిరీస్ ఆఫ్ గ్లోరీ అనే సిరీస్లో ఈ 2 పార్ట్స్ మనం ముగించినాం. ఒకటి మహిమ పట్టబడెను, గ్లోరీ క్యాప్చర్డ్ అండ్ గ్లోరీ డిపార్టెడ్ అనే వేరు వేరే అంశాలతో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినాం. మహిమ పట్టబడ్డది, మహిమ వెడలిపోయినది అన్న సంగతి మనము చదివినాం, మనం ధ్యానించినాం. ఈరోజు బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ, దేవుని మహిమను తిరిగి మన మధ్యలకు తీసుకొని రావట. బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ, దేవుని మహిమను తిరిగి మన మధ్యలోకి తీసుకొని రావట అన్న మాటతో మనం దేవుని వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అందుకే సమయంలో 2 సమయాల గ్రంథం 6:1-11 వచనాలు. లాస్ట్ టైం మేము చూసినట్టుగా కదా, గ్లోరీ క్యాప్చర్డ్, మహిమ పట్టబడ్డది. ఎందుకంటే మనుషులు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినందుకు, మనుషులు దేవుని విసర్జించినందుకు, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వనందుకు ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలు దేశంపై దాడి చేసి ఆ యొక్క మందసం పెట్టెను పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. వి సీ ద గోల్ బిన్ క్యాప్చర్డ్. మందసం పెట్టే ఏంది అని అడిగితే కదా, వాట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటే ఇక్కడ రాయబడి ఉంటుంది కదా. 2 రాజుల గ్రంథం 6:1 చూసినట్టయితే, కెరూబుల మధ్యలో నివసించు సైన్యముల అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసము. బాగా గమనించండి, ఈ మందసం పట్ల దేనికి కదా సాదృశ్యంగా ఉన్నదంటే, ఇట్స్ రిజంబుల్స్ ద గాడ్స్ ప్రెజెన్స్ అమాంగ్ ది ఎర్త్. దేవుని సన్నిధి భూలోకం పైన, దేవుని సన్నిధి మన భూలోకంలో ఉన్న ప్రజల పదంలో నివసించడమే ఆ యొక్క సాదృశ్యంగా ఈ యొక్క మందసం పెట్టెను మనం చూస్తాం. వి సీ దిస్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ రిజంబ్లింగ్ గాడ్స్ ప్రెజెన్స్ అమాంగ్ హిస్ పీపుల్. దేవుని సన్నిధి ఆయన ప్రజల మధ్యలో ఉన్నది అని. అయితే ఆ మందసం పెట్టే ఫిలిస్తీన్లు పట్టుకొని పోవడానికి కారణము మనుషులు దేవుని విసర్జించడమే. మందసం పెట్టే ఆ కాలంలో దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని మహిమను ప్రతిబింబంగా ఉండేది. ఇట్ వాజ్ రిజంబుల్ గాడ్స్ పవర్, గాడ్స్ అనాయింటింగ్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్ అమాంగ్ హిస్ పీపుల్. అదెంత శక్తివంతమైందంటే, ఎప్పుడైతే ఈ యొక్క మందసం పెట్టే ఇశ్రాయేల్తో ఉన్నదో, ఇశ్రాయేలు జనము వర్ధిల్లునట్టుగా, ఇజ్రాయెల్ జనము అన్ని విషయాలు జయించినట్టుగా, ఇజ్రాయెల్కు శత్రు సేనలు భయపడి వారికి దూరంగా ఉన్నట్టుగా, వారి ప్రతి అవసరత దేవుడు తీర్చినట్టుగా, వాళ్ళని కాపాడి సంరక్షించి క్షేమాభివృద్ధి దయచేసినట్టుగా కనబడుతుంది. వెనెవర్ ద ఆర్క్ వాజ్ విత్ ఇజ్రాయెలైట్స్, ఇజ్రాయెల్తో ఎప్పుడైతే ఈ యొక్క మందసం పెట్టి ఉంటుందో, ఇవన్నీ కూడా దిస్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్ విత్ ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయెల్ దేశంతో ఇవన్నీ జరిగినట్టుగా మనం చూస్తాం. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని సూచిస్తూ ఉన్న ఆ యొక్క పెట్టెనే ఆ యొక్క మందసం పెట్ట. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇదేదో సాధారణమైన విషయం కాదు. ఇదేదో మతపరమైన కదా, ఏదో మతపరమైన కదా వస్తువేమి కాదు. సంఘంలో ఉండే మతపరమైన వస్తువేమి కాదు. ఇట్స్ నాట్ ఏ రిలీజియస్ ఆబ్జెక్ట్ ఆర్ రిలీజియస్ థింగ్. ఇట్స్ రియలీ మియర్లీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తికి సాదృశ్యమైంది ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. లాస్ట్ టైం చెప్పిన ఆర్క్ ఆఫ్ కవెనెంట్లో ఏముందంట, ఈ మందసం పెట్టి ఏముంది, దేవుడు తన చేతి వ్రాతతో రాసిన 10 ఆజ్ఞలు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మన్నా, అలాగే అహరోను చిదిరించు కట్టే అందులో ఉన్నట్టుగా మనం చూస్తాం. దానిపైన ఉన్న ఆ యొక్క మందసం పెట్టెపైన ఆ కవర్పై, ఆ మూతపై 2 కెరూబులు బంగారం చేత చేయబడి, వాటి రెక్కలు ఒకదానికి ఒకటి చాచబడి ఉంటాయి. దేవుని సన్నిధి అక్కడ వచ్చేది. దట్స్ రియలీ పవర్ఫుల్. అదెంత శక్తివంతమైందంటే, దాన్ని చూడండి. 1 సమూయేలు గ్రంథం 6:19 చూసినట్టే, లెట్స్ రీడ్ బైబిల్స్ 1 Samuel chapter 6 verse 19. What exactly the ark of covenant? ఈ మందసం పెట్టె ఎలా ఉండేది, అసలు దాంట్లో ఉన్న శక్తి ఎలా ఉంది అంటే మనం చూసినట్టయితే, బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, మళ్ళీ చదవమా. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, దేవుడు వారిని హతము చేసి
ఆ జనుల్లో 70,000 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా చాలా జనులు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫిలిస్తీన్ నుండి ఆ యొక్క మందసం పెట్ట బయటకు వచ్చింది. కెన్ యూ హ్యాండిల్ ద గ్లోరీ? ఇక్కడ చూసినట్టయితే అందరూ దేవుని మహిమ చేత, దేవుని సన్నిధి చేత నింపబడాలని ఆశ ఉంటుంది. బట్ మై చర్చ్, ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్ టు బి ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆర్ బి అనాయింటెడ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత, దేవుని అభిషేకం చేత, దేవుని సన్నిధి చేత నింపబడడం అనేది అంత సాదృశ్యమైనది కాదు, అంత ఈజీ ఏమి కాదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఎందుకు తెలుసా? ఇట్స్ సో పవర్ఫుల్ కదా. యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. దానిని కదా నువ్వు పొందుకున్నప్పుడు దాన్ని నువ్వు కదా పట్టుకొని నడవలసిన వాడవైనావు. యూ షుడ్ హ్యాండిల్ ఇట్. దాని సామర్థ్యత కావాలి. యూ నీడ్ కదా అబిలిటీ టు టేక్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దానిని పొందుకొని తీసుకొని వెళ్ళాల్సిందిగా దేవుడు చెప్తా ఉండు. అంత ఈజీ సంగతి ఏం కాదు. ఇట్స్ నాట్ అంత సునాయాసమైన సంగతి ఏం కాదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ మూవ్. ఎందుకంటే ఏ ఫిలిస్తీన్లు అయితే ఇశ్రాయేల్ ఓడించి మందసం పెట్టినంత పట్టుకొని వెళ్ళినారో, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు దేవత యొక్క గుడిలో అది పెట్టినప్పుడు ఆ దేవత పడిపోయినట్టుగా, బోర్ల పడినట్టుగా మనం చూస్తాం. ఆ దేవత 2 ముక్కలుగా ఇరిగిపోయినట్టుగా మనం చూస్తాం. ఎవ్రీవన్ కెనాట్ హ్యాండిల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ దేవుని మహిమను కదా కలిగి ఉండలేరు. యు నీడ్ అన్ అబిలిటీ అకార్డింగ్స్ టు గాడ్ విల్. దేవుని చిత్తానుసారమైన సామర్థ్యత మనతో ఉంటే తప్ప మనము ఆ యొక్క సామర్థ్యతను, ఆ యొక్క మహిమను మనం పట్టుకొని పెట్టలేం. ఫిలిస్తీన్లు అయితే పట్టుకొని పోయినారు, ఇశ్రాయేలు జయించినారు. ఫిలిస్తీన్లు పట్టుకొని పోయి దాగోని గుడిలో పెడితే దాగోను దేవత పడి విరిగిపోయినట్టుగా చూస్తాం. అలాగే ఫిలిస్తీన్లు దాన్ని అక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఫిలిస్తీన్ల దేశమంతట్లో గొప్ప తెగులు మొదలైంది. 5 మంది రాజులు అక్కడ ఉన్న తెగులు మొత్తము గొప్ప తెగులు మొదలైనప్పుడు, గొప్ప వ్యాధి మొదలైనప్పుడు వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయినారు. దానికి ఒక కొత్త బండిలో పెట్టి దానికి 2 పాడి ఆవులను కట్టి, అంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న ఆవులను కట్టి, ఆవు పిల్లలు తీసుకుపోయి ఇంకో దగ్గర దాచిపెట్టి ఆ బండి కట్టినప్పుడు ఆవులు పిల్లల దగ్గరికి వెళ్ళగా పోకుండా స్ట్రైట్గా ఇశ్రాయేల్ తట్టు వెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేల్ బార్డర్స్లో ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మందస పెట్టి అక్కడ వచ్చిందో, వెన్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ హస్ కమ్ ఆన్ ద బౌండరీస్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ఆ యొక్క బౌండరీస్లో వచ్చి నిలబడదు. మనం చూసినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే, మొదటి సమయంలో గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు ఆ యొక్క మందసం పెట్టే కొత్త బండిలో ఆవుల చేత కట్టబడి పంపబడ్డప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చూద్దాము, చదువు. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, బెత్షెమెషు వారు యెహోవా మందసము తెరిచి చూడగా, దేవుడు వారిని హతము చేసి, దేవుడు వారి అక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని తెరిచి చూసినట్టే ఏముంది బాక్స్. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దాట్ వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్. చాలా మంది తెలియదు మందసం పెట్టే అంటే ఏంది. ఎందుకు తెలుసా? మందసం పెట్టే అనేది దేవుని యొక్క కదా సన్నిధి అన్న సంగతి చాలా మంది మర్చిపోయినారు. వై? బికాస్ దే లెఫ్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి విడిచిపెట్టినాడు, దేవుని సేవించడం విడిచిపెట్టినారు, దేవుని ఆరాధించడం విడిచిపెట్టినారు. వారి సొంత ఆలోచనలు, సొంత తలంపులు, దే బిన్ అరౌండ్ దర్ ఓన్ కదా బిజీ షెడ్యూల్స్. వాళ్ళకున్న ఆ పనులు బట్టి, దానిని బట్టి దేవుని విడిచిపెట్టి దే ఆర్ బిహైండ్ మెనీ థింగ్స్. అనేక విషయాలు వాళ్ళు పరిగెడతా ఉన్నారు. చాలాసార్లు మనం చూసినట్టయితే లోకంలో కదా మనుషులు దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తారంటే, ఇప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు, ఇరుకున్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు దేర్ కమ్ రన్నింగ్ టు ది గాడ్. దేవుని సన్నిధి పరిగెత్తుకొని వస్తారు. డే అండ్ నైట్ దే సీక్ గాడ్. దినం రాత్రి అనేది వెతుకుతారు. వన్స్ దే హావ్ బీన్ ఎలివేటెడ్, ఒకసారి వాళ్ళు హెచ్చింపబడగానే, ఒకసారి మేలు జరగగానే, ఒకసారి దేవుని కృప పొందుకోగానే, ఒకసారి దేవుడు మా జీవితంలో మేలు చేయగానే దే డోంట్ టర్న్ బ్యాక్ టు ది ప్రెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మళ్ళీ వెతకరు. బాగా గమనించండి, ద ప్రెన్స్ ఆఫ్ గాడ్ ఓన్లీ స్టేస్ విత్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ ది ఇంపార్టెన్స్ టు గాడ్. దేవుని సన్నిధి ఎప్పటి వరకు నీతో ఉంటుందంటే, దేవునికి నువ్వు కదా మొదటి స్థానం నీ జీవితంలో, దేవునికి ప్రాధాన్యమైన స్థానం నీ జీవితంలో ఇస్తే తప్ప దేవుని సన్నిధి నీతో ఉండదు. బాగా గమనించండి, కొంతమంది కదా దేవుని సన్నిధి వెతకడం వాళ్ళు కదా వాళ్ళు స్థలం నుండి స్థలం మారుస్తారు. దే కీప్ ఆన్ చేంజింగ్ ద ప్లేసెస్. నో, యూ డజంట్ నీడ్ టు చేంజ్ ద ప్లేసెస్. యూ నీడ్ టు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి వెతకడం ఆరంభించాలి. కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాలా, వాళ్ళు దేవుని సన్నిధి పొడగొట్టుకున్నారు. కాబట్టి ఆ మందసం అంటే ఏంటో తెలియదు. ఇశ్రాయేల్ అయితే ఎవరు కూడా దాన్ని ముట్టారు. ఎందుకు తెలుసా? దాన్ని లేవీలు లేకుంటే ఆ యొక్క ప్రధాన యాజకులు తప్ప ఇంకెవరు దాన్ని ముట్టలేరు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన నిబంధన అది, దేవుడు వాళ్ళకి ఇచ్చిన నియమం అది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఆ బార్డర్లో రాగానే పరిగెత్తుకొని పోయి అది ఏందో అని అందరు తెరిచి చూసినారు. చూడగానే 50,070 పీపుల్ ఒక స్ట్రెచ్లో చనిపోయినారు.
దట్స్ వాట్ బైబిల్ సేస్. యూ కెనాట్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద రాంగ్ వే. దేవుని సన్నిధిని కోరుకోవాలి, దేవుని సన్నిధి మనతో ఉండాలా, దేవుడు మనతో ఉండాలని మన నియ నిబంధనలో దేవుడి సన్నిధి మనతో ఉండదు. వీ కెనాట్ హ్యావ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ విత్ అవర్ ఓన్ కండిషన్స్. దేవుని సన్నిధి మనతో ఉండాలన్నా, దేవుని ప్రజెన్స్ మనతో ఉండాలన్నా మనము కోరుకున్నట్టుగా విధంగా ఉండదు, కానీ ఆయన విధించిన నియమం పట్టే మనతో ఉంటుంది. దట్స్ ద కండిషన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ గాడ్ టు బి విత్ యూ, యూ నీడ్ టు అలైన్ యువర్ లైఫ్ టు గాడ్. దేవుని సన్నిధి మనతో ఉండాలంటే మనము ఆయనకు అనుకూలంగా ఉండాలి, కానీ ఆయనను మనకు అనుకూలంగా చేసుకోకూడదు. హల్లెలూయా. గట్టి చెప్దామమ్మా. పడుకున్న వాళ్ళు ఇచ్చిపెట్టి అందరు చెప్పున్నామా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వి నీడ్ టు అండర్స్టాండ్, మన ఆలోచన మేరకు, మన తలంపుల మేరకు, మన పద్ధతుల ప్రకారం దేవుని సన్నిధి మనతో ఉండదు. దేవుని సన్నిధి మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఉండాలంటే ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ పర్పస్. ఆయన ప్రణాళిక ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చెప్పిన నియ నిబంధన ప్రకారం ఉంటుంది తప్ప మనం ఏదైతే కోరుకొని అందులో దేవుని సన్నిధి ఉండాలంటే అది సాధ్యపడే విషయం కాదు. చాలామంది చేసే తప్పది. ఇశ్రాయేల్ వెళ్ళి ఆ యొక్క బాక్స్ను ఓపెన్ చేయగానే 50,007 మంది 70 మంది చనిపోయినట్టుగా చూస్తాం. ఎందుకు? దే హ్యావ్ నో పర్మిషన్ టు టచ్ ఇట్. ఎందుకంటే అయోగ్యంగా దానిని నువ్వు ముట్టలేవు, అయోగ్యంగా నువ్వు దాని సన్నిధికి నువ్వు చేరలేవు. ఇట్స్ అ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి. ఏ సన్నిధి గురించి అయితే మాట్లాడుతున్నాం తెలుసా? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ముందల వెనుకలుండి నడిపించిన ఆ గొప్ప ప్రభావాన్ని గురించి మాట్లాడుతున్నాం. అదే ప్రభావం ఈ మందసం పెట్టె దగ్గర ఉండేది. దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి మనుషులతో ఉండాలంటే ఈ మందసం పెట్టె ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అదేదో చర్చ్లో ఉన్న ఒక చిన్న పోడియం లాంటిదో లేకుంటే ఒక చిన్న ఆర్టికల్ లాంటిదో కాదు. ఇట్స్ నాట్ దాట్. ఇట్స్ అ పవర్ఫుల్ థింగ్. కాబట్టి గమనించాలా. ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే 50,007 మంది చనిపోయినారు, 70 మంది చనిపోయినారు. మందసం పెట్టిన అక్కడ వదిలిపెట్టినారు. ఇశ్రాయేలు అందరూ పారిపోయినారు. అప్పటి నుండి మనం ఇంతకుముందు చదివిన 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం వరకు మందసం పెట్టె దగ్గర జోలికి ఎవరు వెళ్ళలేరు. నో వన్ టచ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. అక్కడ యాజకులు కానీ, లేవిలే కానీ, ప్రధాన యాజకుడు కానీ ఎవరు కూడా ఈ మందసం పెట్టె దగ్గరికి వెళ్ళి, నో బడీ వెంట్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నో బడీ వెంట్ టు సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఆ కాలంలోనే ఈ మందసం పెట్టె పక్కకు పెట్టినందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏం కోరుకున్నారంటే దేవుని దగ్గర ఒక రాజును కోరు. దే ఆస్క్ ఫర్ ద కింగ్. ఆ సమయంలోనే అయితే సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళగా దేవుడు అంటాడు వాళ్ళకు ఒక రాజుని ఇచ్చేసేయి. వాళ్ళు అడిగినారు కాబట్టి గివ్ దెమ్. దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం కాదు. అయినా సమయలు సౌలును మొదటి రాజుగా నియమించినట్టు చూద్దాం. దిస్ ఇస్ వాట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్, వాట్ వీఆర్ లెర్నింగ్ టు బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ. సౌలు రాజు అయినా దేవుని కృప చేత, దేవుని సహాయం చేత సౌలు రాజు అయినా ఏ రోజు కూడా సౌలు దేవుని సన్నిధిని వెతకలేడు. సౌల్ నెవర్ సాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఏ రోజు కూడా దేవుని సన్నిధి ఆయన వెతకలేడు. దేవుని కొరకు ఆయన ఆరాటపడలేడు. దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడలేడు. ఎందుకంటే అది అక్కడనే ఉండిపోయింది. ఫర్ 20 years ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ వాజ్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. 20 సంవత్సరాలుగా ఈ యొక్క మందసం పెట్టే ఎక్కడ ఉందంట? ఇజ్రాయెల్ ఒక బార్డర్లో ఉన్నది. దాన్ని ఎవరు ముట్టుకోలేరు. దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. నోబడీ టచ్డ్ ఇట్. చదవమ్మా 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. చదువు. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అక్కడ నుండి అబీనాదాబు అనే వ్యక్తి ఒక ఇంట్లో ఉంది. అది అక్కడ నుండి తీసుకొని రావాలి. నౌ ఇట్స్ స్టేయింగ్ దట్. ఆయన కాంపౌండ్లో ఉంది అది. దట్స్ ఇట్. ఆ సమయంలో ఈ యొక్క 50,000 మంది చనిపోయిన ఇశ్రాయేలందరూ చేరి అబీనాదాబును ప్రతిష్ఠించి ఆయన ఇంట్లో అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. మాకు సంబంధం లేదు, నువ్వు చూసుకో, నువ్వు యాజకుడు కదా, నువ్వు చూసుకో, నౌ ఇట్స్ అప్ టు యూ అని ఆయన కాంపౌండ్లో పెట్టి వెళ్ళిపోతారు. మై చర్చ్, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ డే, ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంది? యాజ్ వెంట దిస్ మంత్ ఆఫ్ జూన్, ఈ జూన్ మాసంలో ప్రవేశిస్తున్నాం మనం. మై చర్చ్, గాడ్ ఈస్ సెయింగ్ టు యూ, వీ నీడ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు ఏ అక్కరతోనో,
ఏ అవసరతోనో, ఏ ఇబ్బందితోనో, ఏ ఇరుకుతోనో, ఏ సమస్యతోనో, లేకపోతే నో మ్యాటర్ ఫర్ వాట్ యు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చినా తెలియదు కానీ, బట్ గాడ్ ఈస్ సేయింగ్ మోర్ దెన్ దాట్ యు నీడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ నీ జీవితంలో దేవుడు ఉండగలిగితే హీ విల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. నీ సమస్త అవసరతలు ఆయన తీర్చగలవాడు. ఇట్ డజంట్ నీడ్ ఎ సింగిల్ థింగ్ కదా. ఏదో ఒక దాన్ని బట్టి మనం దేవుని సన్నిధికి పరిగెత్తడం కాదు, కానీ ఇఫ్ యూ కెన్ రన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీ నీడ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ప్రతి అవసరత, మన జీవితంలో ప్రతి కదా ఆ యొక్క కొదువ, మన జీవితంలో ప్రతి బాధ తొలగించబడతాయి. ఇఫ్ యూ కెన్ సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నీవు దేవుని సన్నిధి వెతకగలిగినట్టయితే. And this June month, God is saying, bring back the glory into your lives. Hallelujah. మీ జీవితానికి దేవుని సన్నిధి తిరిగి మీరు తీసుకురాగలిగితే కదా ఈ జూన్ మాసంలో. If you can walk with the presence of God this June month, God says, I am going to be your God and deliver you from all trouble. Hallelujah. గట్టిగా చెప్దామమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఆనంద్ ఒక్కడే ఒకసారి చర్చ్ నుండి అనిపిస్తుంది నాకు. ప్రైజ్ గాడ్. We need to understand that we need God in our life, my church. And this June month, as we enter in this June month, in నూతన మాసంలో మొదటి రోజున మొదటి ఆదివారంలో ఉంటున్నారు. గాడ్ ఈస్ రిమైండింగ్ వన్ సైడ్, యూ నీడ్ ప్రిన్స్ ఆఫ్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ. మనం చేయాల్సింది టు బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఇన్ టు అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని సన్నిధి తిరిగి ఆహ్వానించడమే, దేవుని సన్నిధి కొరకు మన జీవితంలో కదా పరిగెత్తడమే తప్ప ఇంకేది కాదు. ఇఫ్ యూ కెన్ డూ దాట్ మై చర్చ్, మెనీ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేసెస్. మనం ఒకటి సమకూర్చేదానికంటే మన దేవుని సన్నిధికి మనం తీసుకురాగలిగితే, ఇఫ్ యూ కెన్ కదా ఆల్టర్ అవర్ లైఫ్స్, మన జీవితాలు సరి చేసుకొని దేవుని సన్నిధి మనం తీసుకురాగలిగితే ఎవ్రీ నీడ్. అందుకే దేవుడు అంటాడు కదా, నా నీతిని చెప్దామా, నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడు, అప్పుడు మీకు సమస్తము. గాడ్ సేస్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ. పక్క వాళ్ళు చెప్పి బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ అని. వెనక వాళ్ళు పండుకుంటే లేపు చెప్పండి అమ్మా, బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ అని. మా చర్చ్ వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ జూన్ మాసంలో చేసిన ప్రయత్నం ఒకటి, ఆల్టర్ అవర్ లైఫ్స్, ఆల్టర్ అవర్ ఫ్యామిలీస్, ఆల్టరింగ్ అవర్ చర్చ్. బాగా గమనించండి, మన జీవితాలు సరి చేసుకోవాలా, మన కుటుంబాలు సరి చేసుకోవాలా, మన సంఘాన్ని సరి చేసుకొని వీ నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొద్దుగా ఏమంది ఉందంటే కదా అప్పులు కాదు, ఉద్యోగ సమస్య కాదు, కుటుంబ సమస్య కాదు, అనారోగ్యత కాదు, వీ నీడ్ గాడ్. కొద్దుగా మన జీవితంలో ఉందంటే దేవుని సన్నిధి. వెరెవర్ దేర్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేర్ విల్ బి ద లిబర్టీ. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఏముంటుందంట, స్వాతంత్రం ఉంటుంది. దే విల్ లిబర్టీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సో గాడ్ సేస్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ. అయితే ఇశ్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాలుగా పట్టించుకొని ఆ యొక్క మందసం పెట్టె గురించి ఎప్పుడైతే దావీదు రాజు అయినాడో, దావీదు అన్నాడు, వేర్ ఈస్ ద గ్లోరీ. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే రాజు అయినాడో మొదటిగా అడిగేది ఏది, దేవుని మహిమ ఇక్కడ. మై చర్చ్, మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద లైఫ్ విల్ బి ఎగ్జాల్టెడ్ టు హైయర్ పొజిషన్. చాలామంది అద్భుతమైన స్థితిలో నిలబడతారు. అద్భుత స్థితిలో కదా నిలబడడం గొప్ప సంగతి ఏం కాదు. నిలబడే స్థితిని నిలుపుకోవడం అనేది గొప్ప సంగతి. హల్లెలూయా. మన జీవితంలో ఒక ప్రమోషన్ రావడం అనేది గొప్ప సంగతి కాదు. వచ్చిన ప్రమోషన్ నిలుపుకోవడం అనేది గొప్ప సంగతి. పెళ్ళి అవడం గొప్ప సంగతి కాదు. సంసారం చేయడం అనేది గొప్ప సంగతి. కాలేజీలో జాడడం అనేది గొప్ప సంగతి కాదు. ఆ కోర్స్ కంప్లీట్ చేయడం అనేది గొప్ప సంగతి. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా. పండుకున్నాను. హల్లెలూయా అనున్నామా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మేల్కొందామా? లెట్స్ కమ్ టు సెన్స్. వి నీడ్ టు అండర్స్టాండ్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వి నీడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని సన్నిధి మన మధ్యలో ఉండగలిగితే, ఇఫ్ యూ కెన్ వాక్ విత్ గాడ్, ద థింగ్స్ ఆఫ్ గాడ్ విల్ చేంజ్. దావీదు సింహాసనం ఎక్కగానే ఆయన కనుగొనేది ఏంటి, దేవుని మందసం ఎక్కడ, వేర్ ఇస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దావీదుకు తెలుసు, ఆయన అరణ్యం నుండి కదా దేవునికి కీర్తనలు పాడుతుండగా స్తుతిస్తుండగా ఆయనకు తెలుసు, ఇట్స్ ఓన్లీ గాడ్స్ ప్రెసెన్స్ వాస్ ఇన్ హిమ్. దేవుని సన్నిధి ఆయనతో ఉందని సంగతి తెలుసు. ఆయనను ఎలుగుబంటిని సింహమును ఆయన హతమార్చినప్పుడు ఆయనకు తెలుసు, ఇట్స్ గాడ్స్ ప్రెసెన్స్ దట్ కిల్డ్ ఇట్. దేవుని సన్నిధి ద్వారా ఇది నేను చేయగలిగిన సంగతి ఆయనకు తెలుసు. అక్కడున్న దావీదు సౌలును తీసివేయబడి సింహాసనము, సౌలు యొక్క సింహాసనము ఆయనకి ఇవ్వబడ్డదంటే ఆయనకు అర్థమైంది, ఇట్స్ గాడ్స్, బికాస్ ఆఫ్ గాడ్, దేవుని బట్టి. కాబట్టి దేవుని బట్టి నాకు ఇవ్వబడ్డది. కాబట్టి ఇది ఏదైతే నాకు కలిగి ఉన్నానో, వాట్ ఎవర్ ఐఎమ్ హోల్డింగ్ టుడే ఇన్ మై లైఫ్, ఏ రాజరికం అయితే నాకు ఇచ్చినారో, ఏ అధికారం అయితే నాకు ఇచ్చినారో, ఏ ప్రమోషన్ అయితే నాకు దొరికిందో, ఇది నిలబెట్టుకోవాలంటే, ఇఫ్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ దిస్, దీనిలో నేను కొనసాగాలంటే ఐ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఐ నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. బిగ్గరగా చెప్పాలమ్మా. దేవుని సన్నిధిని కావాలని చెప్పండి. హల్లెలూయా.
ఇశ్రాయేలు బిగ్గరగా కేక వేస్తే గోడలు అయినాయి అంట. హల్లెలూయా. మనం చెప్తే పక్కలోడు కూడా నిద్ర లేచలేదు, వాడికి జో కొట్టినట్టుంది. హల్లెలూయా, హల్లెలూయా. Come on church, once again, hallelujah. So we need to understand, we need the glory of God, individualize. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం మనకి దేవుని సన్నిధి కావాలి. We need to get it back no matter what. We have to change the life. మన జీవితాలు మార్చుకోవాలంటే, మన ఆలోచనలు మార్చుకోవాలనుకుంటే, మన కదా ప్రవర్తన మార్చుకోవాలంటే, no matter whatever changes we have to do get the back the glory. ఎందుకంటే ఏ కృప అయితే దేవుడు ఇచ్చిండో, ఏ దేనికైతే దేవుడు మనల్ని ఈ లోకంలో పెట్టిండో, అది మన జీవితంలో నెరవేరాలంటే అది ఆయన సన్నిధితో తప్ప ఇంకా దేనితో జరగదు. అందుకే బైబిల్ అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో, యూ కెనాట్ డూ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ మీ. కాబట్టి వి నీడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి దావీదు అంటున్నాడు కదా, తర్వాత దావీదు ఇశ్రాయేలుతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతికి యెహోవా అను తన నామం పెట్టమని దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చటకై కదా తన యొద్ద నుండి వారందరితో కూడా నుండి చదవమా. వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా. కాబట్టి దావీదు ఏం చేస్తుందంటే అక్కడ నుండి ఇప్పుడు మందసాన్ని తీసుకొని ఇక్కడ రావాలా, యెరూషలేముకు రావాలి, దావీదుపురానికి రావాలి. దావీదుపురానికైనా రావాలంటే అది ఎక్కడ ఉంది, అక్కడ బార్డర్లు ఉంది, అది అక్కడ నుంచి తీసుకొని రావాలి. ఈ జర్నీ అంతా ఎట్లుంటుందంటే యెరూషలేం చుట్టూ అంతా కూడా ఈ కొండలు ఉంటాయి, ఈ మౌంటైన్స్ ఉంటాయి యెరూషలేం చుట్టూ అంతా. సో వాటన్నిటి ఆ యొక్క మధ్యల నుండి వాళ్ళు రావాలి, ఆ లోయల నుండి వాళ్ళు రావాలి. అవంతా రాతి స్థలం, అది ఇట్స్ ఆల్ కదా, నాట్ అన్ ఈవెంట్ ప్లేస్. మనలాగా చాలా ఈవెంట్ ప్లేస్ కాదు, అవన్నీ రాళ్లతో కూడిన స్థలం అది. ఆ రోడ్లన్నీ కూడా రాళ్లతో ఉంటాయి. ఈ రాళ్ళ మధ్య నుంచి వాళ్ళు ప్రయాణం చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే కదా, వాళ్ళ ప్రయాణాన్ని ఎలా చేసిందంట, ఒక ప్లాన్ చేసిండు. ఏం ప్లాన్ చేసిండు, దేవుని మందసమును అచ్చును తీసుకొని వచ్చేటకై తెలుతున్న వారందరితో కూడా బయలు యెహూదాలో నుండి ప్రయాణమైన వారు దేవుని మందసమును కొత్త బండి మీద, వాళ్ళు ఎక్కడ పెట్టినట్టు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించారు, న్యూ కార్ట్ కొత్త బండి మీద ఎక్కించి చదవమా. గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జియాయు అహోయాయు ఆ క్రొత్త బండిని త్రోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలులందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. వాళ్ళు దేవుని మందసం తీసుకొని రావడానికి ప్రయత్నం చేసి దావీదు, బట్ ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. ద ప్రాజెక్ట్ గాట్ ఫెయిల్. ఆ ప్రయత్నము ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది నేను మరొకసారి చెప్తాను. యూ కెనాట్ గెట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి, దేవుని మహిమ మన మధ్యలో ఉండాలంటే మన కండిషన్స్తో కదా, మన ఆలోచనతో మనం ఏదైతే మంచిది అనుకుంటామో, ఏదైతే శ్రేష్టమైంది అనుకుంటామో, ఏదైతే గొప్పది అనుకుంటామో దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఏ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, ఆయన చిత్తానుసారమైనది ఏది ఉంటుందో అదే దేవుడు మాత్రము యాక్సెప్ట్ చేస్తాడు. గాడ్ ఓన్లీ యాక్సెప్ట్స్ వాట్ హీ లైక్స్. నో మ్యాటర్ హౌ బిగ్ యూ డూ, నువ్వెంత గొప్పగా చేసినా, ఇంత బాగా చేసినా, ఎంత మంచిగా చేసినా, అది దేవుని చిత్తంలో లేనట్టయితే దేవుడు దాన్ని అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే దావీదు దేవుని మందసంను ఎక్కడ తీసుకొచ్చిందంట, అక్కడ నుండి తీసుకురావడానికి ఆయన ఎవరితో వెళ్ళిండి, అక్కడ ఇశ్రాయేలు 30,000 మంది శూరులను సమకూర్చుకొని వెళ్ళిండి. ఇక్కడ 30,000 సోల్జర్స్తో ఆయన అక్కడ వెళ్ళిండి. ఈ 30 మంది శూరులు అవసరం లేదు దేవుని మందసం తీసుకురానికి. యూ డజంట్ నీడ్ అ పవర్ టు గెట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బాగా గమనించండి, యూ డజంట్ నీడ్ అ పవర్ టు గెట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి రావడానికి నీకు హోదా అవసరం లేదు, నువ్వెంత బలాడు అవసరం లేదు, నువ్వెంత సంపన్నుడు అవసరం లేదు, నువ్వెంత గొప్పవాడు అవసరం లేదు, నీకెంత బలం ఉందని, నో, ఇట్ డజంట్ మ్యాటర్. యు నీడ్ దేవుని సన్నిధికి రావాలంటే నీ హోదాని బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, నీ స్టేటస్ బట్టో, నీ పరిస్థితి బట్టో దేవుని సన్నిధి రాదు. దేవుని సన్నిధి రావాలంటే మొదటిగా నీకు కావాల్సింది ఏంటంటే ఆల్ యూ నీడ్ ఈజ్
ద హంబుల్నెస్. నువ్వు తగ్గింపు హృదయం కలిగిన వాడు ఉండాలి. యుడ్ అండ్ ద హంబుల్నెస్. అక్కడ ఎవరు ఉండాలా? శూరులు కాదు ఉండాల్సింది, అక్కడ ఉండాల్సింది లేవీలు. హల్లెలూయా. లేవీలు మాత్రమే ఈ యొక్క మందసాన్ని మోయడానికి. బికాస్ గాడ్ టాట్ దెమ్ టు బి హంబుల్. దేవుడు వాళ్ళకి ఏం నేర్పించాడు? టు బి హంబుల్ అండ్ క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు మాత్రమే మందసము వాళ్ళ భుజాలపై వెతుకొని రావాలి. చాలా మంది ఈరోజు చేసే తప్పు ఒకటే తెలుసా? వాళ్ళకి దేవుని సన్నిధి కావాలా, కానీ నా భార్యలో ఉండాలి, అది నాలో అవసరం లేదు. హల్లెలూయా. దే షిఫ్ట్ దర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు దర్ వైఫ్. నా భార్య మంచి ప్రార్థన పర్వాలి, అక్కడ ఉంటే చాలు, నేను ఏడన్నా తిరుగుతాను. యూ కెనాట్ గెట్ దట్ ప్రెసెన్స్. కమాన్ చర్చ్, హల్లెలూయా. దట్స్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్రాబ్లమ్ నౌ. సమస్య ఉంటుంది. పీపుల్ లైక్ కదా, నా భార్య మంచి ప్రార్థన పరులు, అక్కడ ఉంటే చాలు కదా ప్రార్థన, నేను దేశమంతా తిరుగుతా. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు క్యారీ ద వెయిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎవరికైతే దేవుని సన్నిధి కావాలి వాళ్ళు దేవుని సన్నిధి మోయాల. లేవీలు దేవుని మందసమును భుజాలపై మోసుకొని వెళ్ళినారంట. కాబట్టి నీ భార్యలో ఉంటే నువ్వు మోయలేవు. Come on church, if you need it, you cannot borrow from your wife. నీలో కదా, నీకు కావాలంటే నీ భార్యతో నువ్వు తీసుకోలేవు. చాలామంది ఏం చేస్తాను, ఆఫరింగ్ ఇచ్చి బ్రదర్ నా కోసం ప్రేయర్ చేయవా, వీడు మర్చిపోతాడు ప్రేయర్ చెప్పిన సంగతి. వీడు అవసరం మర్చిపోతాడు. పాస్టర్ ప్రేయర్ చేస్తుండాలా, బ్రదర్ ప్రేయర్ చేస్తుండాలా, సిస్టర్ ప్రేయర్ చేస్తుండాలా, ఏడవ దావత్లు ఎవడన్నా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. నువ్వెప్పుడు చేస్తావు? when you're going to carry the presence of God. దేవుని సన్నిధి నువ్వెప్పుడు మోస్తావు? you will take up your cross కదా. నువ్వు నీ సిలువను ఎత్తుకొని దేవుని సన్నిధి నువ్వు ఎప్పుడు గోజాడతావు? ఎప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకుంటావు? ఎప్పుడు నీ మనసును సరి చేసుకుంటావు? ఎప్పుడు నీ ఆలోచన సరి చేసుకుంటావు? ఎప్పుడు నీ ప్రవర్తన సరి, when you will get the glory. ఎప్పుడు తీసుకొస్తావు దేవుని సన్నిధి? వాడికి చెప్పినావు బాగుంది, నీకుందా? అవసరం నీకుంటే గెట్ ద గ్లోరీ. పక్కవాళ్ళు చెప్పు, గెట్ బ్యాక్ ద గ్లోరీ అని. వెనకాల చెప్పినావు గెట్ బ్యాక్ ద గ్లోరీ అని. See, we need to get back the glory, then we need to carry it. దానిని మనం మోసేవారిగా ఉండాలి. అంతే తప్ప ఎవడో మోస్తే మనం కదా దాని వెంబడి తిరిగేది కాదు. ఎవరో మోసేంత మనకు మరి మేలు జరిగేది కాదు. పాస్టర్ కప్ప చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ మనం వెళ్ళిపోవడం కాదు. పాస్టర్ విల్ ప్రే, కానీ మనం ప్రేయర్ చేస్తున్నాం ఇంట్లో ఆ భారంతో. ఫాస్టింగ్ టీం వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు సాటర్డే, మనకు అదే భారంతో మనం ప్రార్థన చేస్తున్నాం ఇంట్లో. ఫాస్టింగ్ ప్రేయర్ రాకపోయినా అవసరం మనకుంది, అక్కడ మనకుంది. కాబట్టి ఎవరు కావాలి మనకి? ఇప్పుడు పరిస్థితి అది కాదు. వి నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మనకు కావాలా. వి నీడ్ ద గ్లోరీ బ్యాక్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి దావీదు చేసిన తప్పు ఏంటంటే హీ మేడ్ ఇట్ బియాండ్ ద న్యూ కార్ట్. నువ్వు ఆ యొక్క కొత్త బండిపై ఏం చేసినంట, మందసాన్ని పెట్టి ఆయన ముందు నడవడం మొదలుపెట్టి, నాకోరు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఏమైందంట, ఎడ్లు కారి జాలినందుకు, ఎందుకంటే రాళ్ళది అది మొత్తం. దట్ పాత్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ఈవెన్ పాత్. అవన్నీ కింద మీద ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆడు రాగానే, ఆ బంప్ రాగానే ఎడ్లు కాలు జారింది, మందసం పడిపోతే ఉజ్జాయి పోయి మందసం ఆపబోయింది. గాడ్ సేస్ యూ కెనాట్ ప్రొటెక్ట్ మీ. నువ్వు కాపాడలేవు. ఎవడు దేవుని సంఘాన్ని కాపాడలేడు. ఎవడు దేవుని కదా క్రైస్తత్వాన్ని కాపాడలేడు. ఎవడు క్రైస్తత్వానికి ఉత్తరివాదం, గాడ్ అలోన్ కెన్ డూ దట్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది వి ఆర్ ద కదా ప్రొటెక్టర్స్ ఆఫ్, నో వన్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇస్ నో వన్. గాడ్ ఈస్ పవర్ఫుల్. దేవుడు శక్తిమంతుడు. ఆయన ఏం చేస్తున్నా ఆయనకు తెలుసు. హీ హాజ్ ఆల్ నాలెడ్జ్ అబౌట్ వాట్ హీ ఈస్ డూయింగ్. అందుకే సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు. సమస్తం తెలుసు. యూ కెనాట్ ప్రొటెక్ట్ హిమ్, యూ కెనాట్ ప్రొవైడ్ ఫర్ హిమ్. నో, యూ చేయలేవు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ క్యారీ హిస్ గ్లోరీ. నువ్వు తగ్గించుకొని తన మహిమను ఎత్తుకుంటే తప్ప నువ్వేది చేయలేవు. కాబట్టి అక్కడ రాగానే ఉజ్జాయి చేజాపగానే ఉజ్జాయి చనిపోయినాడు. దేవుడు అతన్ని మొత్తగా ఉజ్జాయి అక్కడనే చనిపోయినని బైబిల్ చెప్తా ఉంది. He just lost his life. కాబట్టి దానికి భయపడి దావీదు ఏం చేసినంట, ఆ మందసాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టేసిండు? ఒబేదేదోము ఇంట్లో పెట్టేసిండు. కాబట్టి గమనించాలి, అదే 3 things. You cannot get the glory back on your own conditions. దావీదు చేసిన తప్పది. ఆ కొత్త బండి అక్కర్లేదు. యూ హ్యావ్ టు క్లారీ. ఎవరో మోస్తే మనం ఆ మహిమ యొక్క కదా లాభం మనం పొందుకుంటామని, లేకుంటే ఆ మహిమ మనకు మేలు చేస్తున్నది మంచిది కాదు. ప్రతి ఒక్కరూ వారి జీవితాలు దేవుని మహిమని కలిగి ఉండాలి. లాస్ట్ టైం నేను చెప్పుకుంటూ వచ్చినాను, దేవుని మహిమ మేఘస్తంభంలో అలాగే అగ్ని స్తంభంలో ఉండే, అక్కడ నుండి దేవుని మహిమ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిందంట, ఈ యొక్క మందసం పెట్టెలోకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నుండి దేవుని మహిమ ఎక్కడికి వచ్చింది? సొలొమోను కట్టిన కదా ఆ యొక్క మందిరంలోకి వచ్చింది. అక్కడ సొలొమోను మందిరం మళ్ళీ నిర్లక్ష్యం కొట్టబడగా మళ్ళీ పడిపోయింది. రెండోసారి తిరిగి కట్టినారు, మళ్ళీ దేవుని సన్నిధి మళ్ళీ వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి దేవుడు మనుషులు మళ్ళీ నిర్లక్ష్యం చేయగా దేవుని సన్నిధి వెడలిపోయింది. మళ్ళీ ఎక్కడ వచ్చింది? వేర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కమ్. మళ్ళీ నూతన నిబంధన యేసు ప్రభులో వచ్చింది. గడిగ చెప్పడం వందనాలు చెల్సాం.
మై చర్చ్ దట్స్ వాట్ ఇట్ ఈస్. నూతన నిబంధనలు చూసేసరికి యేసు ప్రభులో ఆ యొక్క దేవుని సన్నిధి కనబడుతుంది. అందుకే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. గట్టిగా చెప్పులు వందనాలు చెల్సాం. హల్లెలూయా. దేవాలయంలో ఏముంది? గొప్పగా ఎంచడానికి దేవుని సన్నిధి ఉంది. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉందంటే దేవుని సన్నిధి దేవాలయంలో లేదురా బాబు, నాలో ఉందని చెప్పింది. గట్టిగా చెప్పులు వందనాలు చెల్సాం. దేవుని సన్నిధికి ప్రాముఖ్యత ఎప్పుడు తెలుసా? సన్నిధి ఉంటే తప్ప ఆ యొక్క ఆలయానికి ప్రత్యేకత లేదు. సన్నిధి లేని ఆలయము వ్యర్థము. విశ్వాసం లేని క్రైస్తవత్వం మృతం ఎట్లనో, సన్నిధి లేని ఆలయము మృతము. అందుకే దేవుడు అంటే కదా, మనుషుల చేత కట్టబడచ్చే కదా హస్తకృతమైన వాటిలో నేను నివసించాను. ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అ వేస్ట్. కాబట్టి దేవుడు అన్నాడు కదా యేసు ప్రభులు, అందుకే ఆయన ఆది అందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణమై మన మధ్యలో నివసించాను. ఆ వాక్యము వెళ్తూ వెళ్తూ పరిశుద్ధాత్మను మనలో ఇచ్చిపోయింది. గట్టిగా చెప్పులు వందనాలు చేస్తాం. హల్లెలూయా. సో దాట్స్ అ గ్లోరీ గాడ్ సేస్. ఈరోజు అనొచ్చు మందసం ఎక్కడుంది పాస్టర్, మనం ఏడబోయి మోసుకొస్తాం. నో, మందసం లేదు, ఇప్పుడు కనపడలేదు. దేవుని సన్నిధి ఉంది. ఎక్కడుంది? దేవుని సన్నిధి అందరి వల్ల కదా దేవుని ఆత్మ కుమ్మరించబడ్డది. ఇఫ్ యూ కరెక్ట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని సరి చేసుకొని నీ జీవితాన్ని దానికి ట్యూన్ చేయగలిగితే యూ కెన్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మను నీ యొక్క మనసులోను కదా, నీ యొక్క ఆత్మలోను కలిగి ఉండగలుగుతావు. యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి యూ నీడ్ ద కరెక్షన్స్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో కొన్ని మార్పులు అవసరం, మన పరిస్థితుల్లో కొన్ని మార్పులు అవసరం, మన ఆలోచన విధానంలో మార్పులు అవసరం, మన నడువడిలో మార్పు అవసరం. ఎందుకు? వి నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు మనకు అవసరం దేవుని సన్నిధి? ఇఫ్ యూ వాంట్ అ విక్టరీ, ఒక జయ జీవితం మనం ఈ లోకంలో జీవించాలంటే దేవుని సన్నిధి మనకి ఎంతైనా అవసరం. ఈ లోకంలో కదా మనం దీవించబడాలంటే దేవుని సన్నిధి మనకు అవసరం. ఈ లోకంలో మనం కాపాడబడాలంటే దేవుని సన్నిధి మనకు అవసరం. వి నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నథింగ్ మోర్. వి నీడ్ జస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడు వస్తుంది? వీ హ్యావ్ టు క్యారీ. మనం కదా ఆ మనస్ఫూర్తిగా దానిని మనము మోసుకుంటే తప్ప మన జీవితానికి రాదు. కాబట్టి మన జీవితం సరి చేసుకోవాలి. ఇక దావీదు చేసేటప్పుడే 30,000 మంది శూరులు తీసుకొని పోయినాడు. ఒక కొత్త ఇడ్ల బండిని తీసుకొచ్చి దానిపై తీసుకొచ్చి ఆ యొక్క బలము చేత కానీ శక్తి చేత కానీ దేవుని సన్నిధి మన దగ్గరికి రాదు. ఇట్ విల్ నాట్ కమ్ టు అ ప్లేస్. ఇవి నేను తెలుసుకోవాలా. నీ హోదాను బట్టి కానీ, నీ చదువును బట్టి కానీ, నీ ఉద్యోగం బట్టి కానీ, నీ ఆస్తిని బట్టి కానీ, నీ బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ దేవుని సన్నిధి రాదు. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎవ్రీ వన్. అందరికీ దేవుని సమానం, దేవుని సన్నిధి సమానమే. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నిన్ను సిద్ధపరచుకుంటే తప్ప దేవుని సన్నిధి నీతో ఉండదు. అన్లెస్ యూ హంబుల్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధి కదా నువ్వు తగ్గించుకుంటే తప్ప దేవుని సన్నిధి నీతో ఉండదు. కాబట్టి గమనించాలా, దావీదు చేసిన తప్పది. అయితే ఏం చేసిన దావీదు? చనిపోగానే పెట్టి వెళ్ళిపోయాడు. ఓబేదేదోము ఇల్లు బహుగా దీవించబడ్డది. అక్కడ రాజమ్మ చూద్దాం, లెట్స్ రీడ్ అవసరమమ్మ. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతయు ఆశీర్వదించును. Why the presence of God? You need a blessing. ఓబేదేదోములో ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే when you have the presence of God, there is the blessing of God. గడిగే చెప్పులు వందనాలు చెల్లిస్తాం దేవునికి. ఓబేదేదోము ఎంతగా దీవించబడ్డాడంటే యెరూషలేములో ఉన్న దావీదు అంత రాజే చూడాల్సి వచ్చింది. అంతగా దీవించిండా? హల్లెలూయా. It shook David from his throne. సింహాసీన దేవుడు దావీదే కదిలించబడ్డాడు. ఈయన ఆశీర్వాదం చూసి అంత గొప్ప ఆశీర్వదించబడ్డాడు. ఓబేదేదోము ఒకడు ఎక్కడో ఉన్నాడు, అక్కడ పెట్టి కూడా మర్చిపోయాడు దావీదు. కానీ ఓబేదేదోము ఎంతగా దీవించబడంటే దావీదు తిరిగి రావాల్సి వచ్చింది. ఎంతగా దీవించుని చూడ్డానికి. ఎప్పుడైతే దానికి అర్థమైందో దేవుని, మనం అంటారు మనకెందుకు దేవుని సన్నిధి, మనం ఎందుకు దేవుని చర్చుకోవాలా, మనం ఎందుకు సండే పోవాలా, మనకు అవసరమా? డిసైడ్ చేసుకోవాలి మనకు అవసరమా? Why we need presence of God? Why need to fall కదా run behind the church? మనం ఎందుకు పరిగెత్తాలి, మనకు అవసరమా? చాలా మందికి మైండ్ సెట్, ఒక వారం పోతే సరిపోదా, ఫస్ట్ వీక్ పోతే సరిపోదా, బల్ల తీసుకుంటే సరిపోదా? యూ హ్యావ్ టు డిసైడ్ హౌ మచ్ ప్రెజెన్స్ యూ గాడ్. నీకు ఎంత దేవుడు అవసరమో నీకు అవసరం, నీవు చెప్పుకోవాలి. హౌ మచ్ యూ నీడ్ మై చర్చ్. ఈరోజు అనేకులు క్రైస్తవులు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి వారి జీవితాల్లో జరుగు కదా ఆశీర్వాదాలు పొందుకోకుండా దూరం ఉన్నారు. ఓబేదేదోము ఇంటూ బహుగా దీవించబడ్డందుకు దావీదు వచ్చిండు. అయితే దావీదు వచ్చి ఏం చేసినా వచ్చేద్దాం, లెట్స్ రీడ్. అబౌట్ టు క్లోజ్. ఒబేదేదోము ఇంటి వారిని అతని కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును
ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చాను. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు, యెహోవా మందసము మోయువారు. ఇప్పుడు ఎవరున్నారంటే లేవీలు వచ్చారు. యెహోవా మందసం మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. See, that's a sacrifice కదా. మన జీవితంలో ఏమైనా దేవుని సన్నిధి మన జీవితంలో కావాలంటే మనకి ఏముండాలి? మన జీవితంలో సాక్రిఫైస్. పక్కవాళ్ళు చెప్పి సాక్రిఫైస్ అని. సాక్రిఫైస్ ఏమంటాం తెలుగులో? ఏం కావాలా? మనం ఎవరిని త్యాగపరచు, మనం అందుకే దేవుడు అంటే నీవు కదా మన శరీరంలో సజీవా. You need to carry the glory. Your body should be a living. So you have to live, but still some things have to go in your life. మనం జీవంగా ఉండాలా, కానీ మన సంగతులు కొన్ని పోవాలా, మనలో కొన్ని మృతమైపోవాలా. హల్లెలూయా. మనం అలాగానే ఉంటాం, జీవంగానే ఉండాలా, మనలో కొన్ని సంగతులు మృతమైపోవాలా. ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని ఉంటాయి, అవి కాగా చంపాల్సిన అవసరం మన జీవితంలో ఉంది. హల్లెలూయా. కొన్ని సంగతులు మన జీవితం ఇది లేకుండా నేను బతకలేనేమో అన్న కొన్ని సంగతులు మన జీవితాలు చావాల్సిందే. మన కొన్ని సంగతులు మన జీవితంలో ఇది లేకుండా నేను ఉంటానా అన్న కొన్ని సంగతులు ఉంటాయి, అవి తీసి మనం పక్కకు పెడితే చంపుతే తప్ప. 6 అడుగులు వేసిన తర్వాత ఏమైందంట? ఏం కొదించబడ్డదమ్మా? there is a sacrifice every 6 steps. మనుషులు 6 అడుగు, 6 is the number of man. మనిషి బలానికి, మనిషికి సూచించేది. ఎవ్రీ 6th స్టెప్ 6 అడుగులు వాళ్ళు వేసినారు. 7వ అడుగు వేయాలంటే ఎవరు కావాలా? we need the God's permission. గడిగ చెప్పలు వందనాలు చెప్తాం. హల్లెలూయా. God's permission only comes through sacrifice. అది త్యాగంతోనే వస్తుంది, కానీ అది ఊరికే రాదు. ఇట్ ఓన్లీ కమ్స్ త్రూ సాక్రిఫైస్. ఎవ్రీ 6 steps ఐ టేక్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒక 3, 4, 5, 6 అడుగులు వేసినాక నాకు కావాల్సిన దేవుని సన్నిధి మరొకసారి కావాలి. ఎవ్రీ స్టెప్ ఐ టేక్ ఇన్ మై లైఫ్. నేను ఉద్యోగం చేసినప్పుడు దేవుని సన్నిధి కావాలా, పెళ్లి చేసుకుంటే దేవుని సన్నిధి కావాలా, వ్యాపారం చేస్తే దేవుని సన్నిధి కావాలా, నా సంసారం నడపలిక దేవుని సన్నిధి కావాలా, నా కుటుంబాన్ని ముందుకు నడిపించాలని దేవుని సన్నిధి కావాలా, నా పిల్లలు బాగుపడాలంటే దేవుని సన్నిధి కావాలా, నా ఉద్యోగం రావాలంటే దేవుని సన్నిధి కావాలా, మంచి జీవితాలు సెటిల్. ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ 6 steps you need the sacrifice. Hallelujah. You need the presence of God in your life. Otherwise God's presence will not come, my church. ప్రతి 6 అడుగులు వేయగా there was a sacrifice. Hallelujah. ఏ ఉత్సాహంతోనైతే వాళ్ళు మొదలు పెట్టినారు, ఆఖరి వరకు దావీదు అదే ఉత్సాహంతో నాట్యం ఆడుతుంది. there is a sacrifice and there is a praise. Hallelujah. అందుకే దేవుడు God says offer the sacrifice of praise. గట్టిగా చెప్పు వందనాలు చెప్తాం. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, offer the sacrifice of praise. Jesus. మనం త్యాగపూరితమైన స్తుతి మనం అర్పించుకుంటే, మంచున్నా చెడున్నా ఇబ్బందుల్లో ఇరుకులో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మాయపరిచి ముందుకు వెళ్ళినట్టయితే, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్ళినట్టయితే దేవుని సన్నిధి మనతో కూడా వస్తుంది. wherever you walk you will have the presence of God. నువ్వు ఎక్కడ వెళ్ళిన దేవుని సన్నిధితో ఉంటుంది, ఎక్కడ పోయినా దేవుని సన్నిధితో నడుస్తుంది. నువ్వు కదా సింహపు బోన్లో పోయినా దేవుని సన్నిధితో ఉంటుంది, అగ్నిలో వెళ్ళినా దేవుని సన్నిధితో ఉంటుంది, నీటిలో పడి నడిచినా దేవుని సన్నిధితో ఉంటుంది. wherever you stand people will know you are there is something different in you. మనుషులకు అర్థమైతే there is something in you. My church, we need the presence of God to walk in this evil world. ఈ భయంకరమైన ఈ సాతాను భూమిలో మనం ఉంటున్నప్పుడు all we need is the sacrifice. కొన్ని సంగతులు మనం తొలగించుకుంటే దేవుని సన్నిధితో మనం నింపబడతాం. దేవుని సన్నిధితో నింపబడ్డ రోజు నీకు విరుద్ధంగా నిర్మించిన ఈ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి నన్ను బలపరచు అని అందు నేను సమస్తము దానికి కావాల్సింది దేవుని సన్నిధి. యూ నీడ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మై చర్చ్, గాడ్ సేస్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ. ఈ మాసం మనకు కావాల్సింది ఒకటి, సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని వెతకగలిగితే, దేవుని సన్న కొన్ని గోజాడగలిగితే, దేవుని సన్ని కనిపెట్టుకోగలిగితే, దేవుని సన్నిధి గడపగలిగితే, దేవునికి మొదటి స్థానం మన జీవితాలు ఇవ్వగలిగితే, గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యు అండ్ ఐ వాంట్ టు బ్లెస్ యు. నేను మీ మధ్యలోకి వచ్చి దీవించాను. ఓబేదేదోమును దీవించిన దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఓబేదేదోమును దీవించిన దేవుడు నీ ఉద్యోగంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఓబేదేదోమును దీవించిన దేవుడు నీ వ్యాపారంలో దేవుడు మార్పులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఓబేదేదోమును దీవించిన దేవుడు నీ యొక్క చదువులో దేవుడు అత్యున్నత స్థితిలో నీకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడు. God want to bless you many things, but my church, you need glory in your life. నీ జీవితం దేవుని మహిమ అవసరం. Are you ready for the glory? దేవుని మహిమ నీకు కావాలా? దేవుని సన్నిధి కావాలా? బట్ యు నీడ్ హంబుల్నెస్. తగ్గించడం నేర్చుకో. తగ్గించుకో దేవుని సన్నిధిలో. తను తాను తగ్గించుకున్నవాడు దేవుని సన్నిధిలో హెచ్చింపబడును. I need a sacrifice. నువ్వు నడుస్తున్న ప్రతిసారి
దేవునికి విరుద్ధంగా ఏది కనబడ్డా, ఏది అనిపించినా దాన్ని దేవుని సన్నిధిలో పక్కకు జరుగుతూ కూడా వెళ్తాయి. ఇఫ్ యూ కెన్ పుల్ ఇట్ అవుట్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ విల్ కంటిన్యూ విత్ యూ అండ్ యూ నీడ్ ప్రైజ్. అక్కడ దేవుని స్తుతించేవాడిగా ఉండాలి. ఇన్ ఆల్ థింగ్స్ థ్యాంక్స్ టు గాడ్. అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇలాగూ చేయటం యేసుక్రీస్తునందు మీ పట్ల దేవుని చిత్తం. దట్స్ హౌ యూ క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అదో పెద్ద ఇది కాదు. ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ యువర్ లైఫ్, లార్డ్ ఐ నీడ్ యూ, దేవా నువ్వు మాకు కావాలి. అందరూ తెలుసు ఎవరైనా గెస్ట్ వస్తున్నారు మీ ఇంటికి, దెన్ యూ ప్రిపేర్ యువర్ హౌస్. when you know someone is coming to your house, you will prepare it. మీరు అప్పటిదాకా ఉన్నారు, బాగానే ఉన్నారు కదా, అప్పటిదాకా ఉన్నారు కదా ఇంట్లో, వారం రోజులు అదే ఇంట్లో ఉన్నారు కదా, ఏం చేంజ్ కాదు. ఎవరైనా వస్తున్నారు అనుకో, then you will prepare it. So my church, we need some preparation for our lives. మన జీవితాల్లో కొన్ని ప్రిపరేషన్ అవసరం. Get the presence of God. దేవుని సన్నిధి మనం రావడానికి get our mind right, get our thought life right. మన ఆలోచన, మన తలంపులు సరి చేసుకోగలిగితే we can receive the presence of God. My church, I'm telling you, when you get the presence of God, you and your household will be blessed. నీవు నీ కుటుంబం దీవించబడుతుంది. ఎందుకు తెలుసా? ఓబేదేదు ఇంట్లో ఎప్పుడైతే ఆ మందసం పెట్టబడదో, బైబిల్ అంటుంది కదా, ఓబేదేదు ఇంటి వారు దీవించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి ఫిలిస్తీన్ల చేత, మోయాబీల చేత, అనేకుల చేత బంధించబడి, కొట్టబడి, చంపబడ్డారు. But when David knew that we lack the presence, దావీదు ఎప్పుడైతే అర్థమైందో దేవుని సన్నిధి లేకనేదని, దావీదు ఏమైతే మొదటిగా చేసిన పని ఒకటి, I need the presence back in the kingdom. నా రాజ్యంలో మొదటిగా ఏమైనా ఉండాలంటే దేవుని సన్నిధి. రాజ్యం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఎవ్రీథింగ్ మైట్ బి అండర్ మై కంట్రోల్. ఇశ్రాయేలు, యూదా నా చేతిలో ఉండొచ్చు, నా ఆధీనంలో ఉండొచ్చు, నేను వాళ్ళ ఏలు ఉండొచ్చు, కానీ నన్ను ఏలువాడు దేవుడే. గడిక చెప్పుడు వందనాలు చేస్తాం. నన్ను నడిపించువాడు దేవుడే, నన్ను పోషించువాడు దేవుడే, నన్ను సంరక్షించువాడు దేవుడే. When you get back the glory, God says, ఈ మంత్, జూన్ మంత్, let's bring back the glory into our lives. మన వ్యక్తిగత జీవితంలోకి, మన కుటుంబంలోనికి, మన సంఘంలోకి దేవుని సన్నిధిని ఆహ్వానిస్తాం. అందరు లేచి నిలబడతాం. హల్లెలూయా. Let's make a prayer today. ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, I'm just seeking you this day. ఈరోజు అనేకమైన అవసరతలు వచ్చిండొచ్చు, కానీ ప్రభా నాకు అక్కరగా ఉంది ప్రాధాన్యంగా నీ సన్నిధి. Yes, I have lot of needs in my life. అనేక అవసరతలు నా జీవితంలో ఉన్నాయి, అనేక ఆశలు నా జీవితంలో ఉన్నాయి, అనేకమైన పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి ప్రభా. కానీ ప్రాముఖ్యమైనది ఏదంటే, నా జీవితంలో కొరత ఏంటంటే నీ సన్నిధి. If I get your presence, oh God, I can get everything, oh Lord. సన్నిధి అంటున్నారా? ఎవడు నా యందు నిలిచిండునో, ఎవని యందు నిలిచిందో వాడు బహుగా ఫలించు. You just need the presence of God. Things will fall right in your place. భయపడకు. నీ కుటుంబంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ పిల్లల భవిష్యత్తులో కానీ, no matter whatever you are asking God, now all your things, get God first. నీ దేవుని సన్నిధితో ఉన్నట్టయితే God is going to fill your lives. దేవుని జీవితాన్ని నింపబోతున్నాడు. ఆయన సన్నిధితో నీకు ప్రతి కొదువ దేవుడు తీర్చబోతున్నాడు. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను, నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లును, నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. మరొకసారి నేను నా ఇల్లు, నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి, నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి, నేను
చెదరకము సావు స్తోత్ర నా తోడువై నడచితివే స్తోత్ర 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 కను పాపగా కాచితివి స్తోత్ర 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 స్తోత్రమయా సౌఖ్యనిలో దాచితివి స్తోత్ర జీవితము మేలతో నింపితివి ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం ఎబినేజరే ఇంతకాలం కాచితివే Worship you, Master. We bless your holy name, O God. ఇంతకాలం కాచితివే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్ర స్తోత్రం స్తోత్రం నన్ను పాపగా కాచితివి స్తోత్రం 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 మన స్థలం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆల్ వి నీడ్ ఇస్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధి మనకు అవసరమని దేవుని అడుగుదాం. ప్రభా, ఈ మాసం నీ సన్నిధితో నింపండి అయ్యా. నా వ్యక్తిగత జీవితాన్ని నీ సన్నిధితో నింపండి. నా కుటుంబాన్ని నీ సన్నిధితో నింపండి అయ్యా. అయ్యా, మా సంఘాన్ని నీ సన్నిధితో నింపండి అయ్యా. అయ్యా, నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము. మా జీవితంలో అనేకమైన అవస్థతులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, అనేకమైన కొరతలు ఉన్నాయి ప్రభా. అనేక మా జీవితాల్లో సాధించాల్సినవి ప్రభా. అనేకులు మా జీవితంలో మేము పొందుకోవాల్సినవి తండ్రి నాయన. వి జస్ట్ నీడ్ యువర్ ప్రెజెన్స్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. వాటన్నిటికీ చాలిన దేవుడు నువ్వే, వాటన్నిటికీ చాలిన దేవుడు నువ్వే నా ప్రభా. యెహోవా ఈరే, సమస్తానికి చాలిన దేవుడు నువ్వు కాబట్టి నాయన నీ సన్నిధి ప్రభా మా మధ్యలో ఉంచండి అని ప్రార్థన చేద్దామా. మన హృదయాలను, మన తలంపులు, మన ఆలోచనలు ఒకసారి సరి చేసుకుందాం. మా చర్చ్, లెట్స్ గో అవుట్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో దేవుని సన్నిధితో నింపబడి మనం వెళ్దాం. లెట్స్ నాట్ వాక్అవుట్ ఎంప్టీలీ. మనము లోపలికి వచ్చిన మనం ఖాళీగా మనం వెనుక వెళ్ళకుండా ఆయన సన్నిధితో నింపబడి ఆ ధైర్యంతో, ఆ నిరీక్షణతో, ఆ ఆశీర్వాదంతో మనం బయటికి వెళ్దాం. as we approach his throne of grace and కృపా సింహాసనం దగ్గరికి మనం వచ్చిన లెట్స్ ప్రే. ఎవరు ఊరుకుండకూడదు. మనం నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ఆల్ ఐస్ క్లోజ్. లెట్స్ ప్రే అండ్ ఆస్క్ ఫర్. ఒక నిమిషం మనం దేవుని సన్నిధిలో కనిపెడదామా. కొన్ని నిమిషాలను ముగించిపోతున్నాం. I'm going to close this. But my church, pray and ask our Lord, we need your presence.
Everyone who is hungry of God's presence, pray. దేవుడు అంటున్న ఆశగల ప్రాణాన్ని ఈరోజు తృప్తిపరచబోతున్నాడు దేవుడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి బలపరచబోతున్నాడు దేవుడు. లేవనెత్తి స్థిరపరచబోతున్నాడు దేవుడు. Come on church. God want to bless you and fill you with His Holy Spirit. Thank you, Lord. Jesus. సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో ఈ పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఈ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలిగెను, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే నా జయము. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, Lord, we worship you, నీ Father. నామమే ఆధారము. మన స్వరాన్ని నీ పాడదాం. నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే నా జయము. Thank you, Lord. We worship you, Father. Fill your people with the Holy Spirit. Lord, we pray. Fill every person with the Holy Spirit. Lord, we do everything that's not right in your sight, oh God. But everything in our lives, oh Father. We pray to sanctify our lives. Vashado Marasiamoma. Lord, sanctify every person. With your mighty Kriyasamo నీ నామము Mashana. యేసయ్యా Even your Malmasiamo. Thank you, Lord. కీర్తింపబడునుగాక. నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక. నీ నామము యేసయ్యా హెచ్చింపబడునుగాక. నీ నామము యేసయ్యా కీర్తింపబడునుగాక. నీ నామము యేసయ్యా అన్ని నామములకు పై నామముగా, అన్ని నామములకు పై నామముగా, అన్ని నామములకు పై నామముగా, అన్ని నామములకు పై నామముగా, నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము.
your holy name. నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. పరిశుద్ధుడా, సింహాసన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన దినాన్ని, మరొక నూతన మాసాన్ని బట్టి వందనాలు నా తండ్రి, నా దేవా. నమ్మదగిన వాడు, మా జీవితాలకు చాలిన వాడు అయ్యా. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, మన బలపరచని ప్రభా. నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము అయ్యా, నీకు వేరుగా ఉండి మేము ముందు కొనసాగలేము. కాబట్టి నా తండ్రి, నీ సన్నిధి మాతో ఉంచమని, మా ప్రతి బలహీనతలు ప్రభా బలంగా మార్చి, మా ప్రతి అవసరం తీర్చివాడా నీకు వందనాలు చెల్లిస్తాం. నీ కృప మాకు తోడే ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తాం. గడిచిన నెలంతా మాతో ఉండి కాపాడి సంరక్షించి కృప చూపిన దేవా, మరొకసారి నూతన మాసం ప్రవేశించిండగా నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, ఇశ్రాయేలు అరణ్యంలో నడిపించిన దేవా, పగలు మేఘస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ముందు కొనసాగించిన దేవా, మమ్మల్ని నడిపించి ఈ అనికుబల భద్రపరచుమని, ఈ లోకంలో నీ సాక్షులుగా ఉప్పువలే వెలుగువలుంటకు సహాయం దయచి నీ ఆత్మచేత నింపబడి బిడ్డలు ప్రభా అనేకుల గొప్ప సాక్ష్యంగా, అనేకులకు వెలిగించి బిడ్డలుగా నింపి బలపరిచి నడిపించమని, ఈ దినాన్ని మాసాన్ని బట్టి మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పబడునుగాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా, కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా. నీ నామములకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తాం. నా సన్నిధి మన మధ్య ఉంచిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి దేవుని నామాన్ని మయపరుస్తాం. అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించిన మన సంఘ సీనియర్ పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు సమయంలో మన మాసంలో మొదటి ఆరాధన కలిగి ఉన్నాం, బల్ల ఆరాధన కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించిన వారు దయచేసి లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. మనం బల్ల ఆరాధన కలిగి ఉన్నాం కాబట్టి దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించిన వారు దయచేసి లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. మనం సిద్ధపడదాం. తలలో ఉంచి ఆయన బల్ల సన్నిధానంలో మనం ఉంటున్నాగా, ఆయన బల్లను సమీపిస్తున్నాగా మన మనసులను మన హృదయాలు ఆయన వైపు త్రిప్పి మరొక నూతన మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ మొదటి ఆరాధనలో మనం ఉంటున్నాగా కృతజ్ఞతతో ఆయన సన్నిధానంలో మనం ప్రవేశిస్తాం. అలా మనసులో మనం సిద్ధపరచుకుందాం. తండ్రి, గడిచిన 5 మాసాలుగా ప్రభా కాచి కాపాడినావు. నీ కృపలో ప్రభా అవి మమ్మల్ని వర్ధలింప చేసినావు తండ్రి. అవి మరొకసారి తండ్రి ప్రభా నూతన మాసంలో మొదటి ఆరాధన ప్రభా నీ యొక్క బలను మేము సమీపిస్తున్నాగా తండ్రి. అవి నీ వెలుగులో తండ్రి ప్రభా మా బ్రతుకులను మా జీవితాలను ప్రభా సరి చేసుకునే కృపను దయచేయమని మనం ప్రార్థన చేశాం. ఆయన సన్నిధానంలో ఆయన నిబంధనలో మనం చేర్చుకున్నట్టుగా మరొకసారి ఏదైనా తప్పిదములు పాపం లేదంటే మనలను దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మన పాపంలో ఒప్పుకొని మనం విడిచి తిరిగి ఆయన నిబంధనలు మనం చేసుకున్నట్టుగా మనం ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన రక్షణ బట్టి తండ్రి ప్రభా నీకు వందనాలు, నీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన నీ బలను సమీపిస్తున్నాగా తండ్రి ప్రభా, నీ యొక్క నిబంధనలు తండ్రి ప్రభా మరొకసారి తిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మేము చేసిన తప్పిదలను బట్టి ప్రభా ఆ పాపం మా అతిక్రమలను బట్టి ప్రభా నీ సన్నిధి ప్రభా నీ మహిమ మేము పోడగొట్టుకున్నాం తండ్రి ప్రభా. మరొకసారి తండ్రి ప్రభా నీ సన్నిధానం ప్రభా నీ బలను సమీపిస్తున్నావు తండ్రి ప్రభా. అయ్యా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా. మా అతిక్రమములు మా పాపములు దయతో ప్రభా మీరే మన్నించి ప్రభా తిరిగి నిబంధనలు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని యేసు అని అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట పాతను ఎత్తుకొని, ఈ పాత రక్తం వల్ల నూతన నిబంధన దీనిలో తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. సహోదర సహోదరి సంగమా, దేవుని స్థానికి మనం సమీపించినాం. ఆ పరిశుద్ధ బలను మనం సమీపించినగా మరొకసారి దేవుని సన్నిధిలో మనం ప్రవేశించినగా ఆయన మన కొరకు చేసిన ప్రతిదాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో దేవుని సన్నిధి మనం సమీపిద్దాం.
ఇంకా మనం దేవునికి విరుద్ధమైన కార్యాలు మన జీవితంలో ఉన్నట్టయితే ఆయన సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకొని మన పాపాలు ఒప్పుకొని శుద్ధీకరించుకొని ఆయన బలను మనం సమీపిస్తాం. ఈ బలలో చేయవేవాడు ఆ నిబంధనలో ఏకీవించేవాడు కాబట్టి మనల్ని మనొకసారి సరి చేసుకొని మన జీవితాలు ఆయన సన్నిధిలో పరీక్షించుకొని ఈ బలలో మనము ప్రవేశిద్దాం. సిలువను గెలచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము. సిలువను గెలచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము. ముందే తెలియను తన బలియాగము తెలిసే చేసెను స్వబలిదానము. తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము తలనే వంచెను తనువే అర్పించెను. సిలువను గెలచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము. సిలువను గెలచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము. ముందే తెలియును తన బలియాగము తెలిసే చేసెను స్వబలిదానము. సజీవులుగా మమ్ము నిలిపెను. సిలువను గెలచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము. సిలువను గెలచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము. ముందే తెలియును తన బలియాగము తెలిసే చేసెను స్వబలిదానము. తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము తలనే వంచెను తనువే అర్పించెను.
నీ చేతిలో ఉంచబడింది ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శరీరం అయి ఉంటుంది. అను తను ఒక మారి అర్పించుకొని ఒక అర్పణ చేత మనకు విమోచనను రక్షణ దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన దెబ్బల చేతి మనకు స్వస్థత కలుగుతున్నది కాబట్టి అన్ని నిమిత్తం నా నిమిత్తం ఆ శరీరము ఆ సిలువలో విరగొట్టబడేది. నీవు నేను స్వస్థత ఉన్నట్టుగా మనకు నూతన నెలలో మనం ప్రవేశిస్తుండగా ఈ యొక్క బల్ల మన జీవితాన్ని మార్చినట్టుగా, మన కుటుంబాలను ప్రభావితం చేయనట్టుగా, ఆయన సన్నిధితో నింపబడ మనము నూతన అభిషేకంతో నింపబడ్డ మనం జయ జీవితం ముందు కొనసాగునట్టుగా ఆయన చేసిన బలియాగానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన చేతిలో ఉంచబడ్డ ఆ పరిశుద్ధ శరీరాన్ని మనం స్వీకరిస్తాం. లెట్స్ పార్టేక్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్. నీ చేతిలో ఉంచబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తం ఆయన తను ఒక మారు అర్పించుకొని ఆఖరి బొట్టు రక్తం వరకు సిలువలో కార్చి ఆ రక్తం చేత నూతన నిబంధనను మనకు అనుగ్రహించిన దేవుడు. మీరు నా ప్రజలు అన్నారు, నేను మీ దేవుని అయినాను. ఆ నిబంధనలు మనం స్థిరపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన నిమిత్తము క్రయధనముగా తన రక్తాన్ని చిందించిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఆయన సన్నిధిని మనము భయభక్తులతో సమీపిద్దాం. మా చేతిలో ఉంచబడ్డ పరిశుద్ధ రక్తాన్ని మనం స్వీకరిస్తాం. లెట్స్ పార్టేక్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విత్ థ్యాంక్స్ గివింగ్. పరిశుద్ధమైన దేవా, మాయమగల రాజా, నమ్మదగిన తండ్రి, వాళ్ళు ప్రేమించి మాకు ఇచ్చిన అద్భుతమైన దినాన్ని బట్టి వందనాలు నా తండ్రి. మరొక నూతన మాసంలో ప్రవేశించి ఈ మొదటి బల్లారులో ప్రభా నీతో ఐక్యబట్టకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మా జీవితాలు నీ సన్నిధి ప్రాముఖ్యమైంది నాయన. నీ సన్నిధితో మమ్మల్ని నింపి మళ్ళీ బలపరచుమని అయ్యా, తిరిగి ఎన్నడూ వెనుకంజ వేయకుండా నీతో బలంగా ముందు కొనసాగి కృప